ఈ దుప్పట్లనైతే పార్వతీపురం నుంచి పంపించారు. శశాంక్ ఆత్మశాంతి కలగాలనైతే ఒక్కసారి మౌనం పాటిద్దాం. శశాంక్ అయితే 2025 డిసెంబర్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. దయచేసి అందరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్త వహించండి. శశాంక్ కుటుంబానికి జరిగిన పరిస్థితి అయితే ఇంకే కుటుంబానికి జరగకూడదని అయితే ఆశిస్తున్నాను. ఈ యాక్సిడెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్రెండ్స్ కి మిగిలింది ఒక్కటే కన్నీళ్లు మాత్రమే. శశాంక్ బ్రదర్, నువ్వు ఈ లోకంలో లేదనే విషయం అయితే చాలా బాధ అనిపిస్తుంది. సో నువ్వు ఏ లోకంలో ఉన్నా కూడా నీ ఆత్మకైతే శాంతి కలగాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాము.